చీకటిని, ఆ మొబ్బుని కూడా తరలించగలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఎవరు? దేవుడు శాపం ఇచ్చాడు. దేవుడు మబ్బుని కమ్మ చేశాడు, చీకటిని కలుగ చేసేశాడు. అయినా ఆజ్ఞను, ఆ శాపాన్ని, ఆ భయాన్ని, ఆ అంధకారాన్ని కూడా లయపరిచి చూపించాడు ఒక్కడే నరుడు. ఎవరు? చెప్పండి చెప్పండి. ఎవరు? ఏమైపోతున్నారు? రోజు వాక్యాలు చదువుతున్నారా? ఏమైపోతున్నారు? రోజు ప్రార్థనలు చేస్తున్నారా? ఏమైపోతున్నారు? టీవీల్లో వాక్యాలు వింటున్నారా? ఏదో ఒకటి ఉంది కదా. ఎంతటి అంధకారమైన శాపమైనా సరే, ఎంతటి ఘోరాతి ఘోరమైన విషయమైనా సరే, బంధువులనగా, స్నేహితులనగా, అనుకున్న రాజ్యముతో సహా సమస్తములను విడిచిపెట్టి బజార్లో కూర్చున్నది ఎవరో? యోబు. హల్లెలూయా. అంధకారము కమ్మినా సరే ఏంటంట? అది ఆయన హస్తముతో కూడినది, ఆయన ఓకతో కూడిన శాపం కాదంటారా? హల్లెలూయా. ఏ పాపం చేశాడని? అయినా ఆయనలోనే ఉండి దాన్ని ఎదిరించి చూపించలేదు ఆయన. అంటే నీకు అధికారం, అధికారం ఉంది కానీ విశ్వాసమే లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏముందంటే అధికారం ఉంది కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. ఏమైపోయాం? అంధకారమందు నలిగిపోయే అవిశ్వాసులం ఒకడా. హల్లెలూయా హల్లెలూయా. తెలుసుకోండి. తెలుసుకుంటే సత్యము బయలుపరచబడుతుంది. బయలుపరచబడినప్పుడు జాగ్రత్తగా పట్టుకుంటే జీవన విధానాన్ని లోకమందు జీవించి గెలవడానికి సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం కమ్ చేశాడమ్మా? చదువు ఒకసారి. అతన్ని కమ్మిన గనుక అతడు తిరుగుచు ఎవరైనా నా చెయ్య పట్టుకొని నడిపింతురాని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. హల్లెలూయా. మరి చూడండి, అతను ఏం చేశాడు? అక్కడ సహాయం ఎటు దొరుకుతూ అని చెప్పి చూడటానికి కళ్ళు ఉన్నాయా? చూడటానికి కానీ కన్నులుండి మనం ఏం చేస్తున్నామే వాళ్ళ? ఆయన కన్నులు లేక ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు. కన్నులుండి మనము నీ సహాయముతో నాకు పని లేదు అని డైరెక్ట్గా చెప్పారు. హల్లెలూయా. మాస్టర్ తనకు నచ్చినట్టు పిల్లలందరికీ ఒకటే బోధ చేస్తారు. ఏంటంట? దేవుడు కూడా తన పిల్లల్ని కాపాడుకోవటానికి బుద్ధి చెప్పి గర్దిస్తూనే ఉంటాడు. ఏంటది? ఏం చేయాలి మరి అప్పుడు మనం? పిల్లల మాట వినకపోతే మాస్టర్ ఏం చేస్తాడు? ఒక బెత్తం తెచ్చుకోమని బాగా చదివే వాడికి చెప్తాడు. అరే రేపు పొద్దున వచ్చేటప్పుడు మంచి బెత్తం వాడు చెప్పురా. ఎవరికి? అందులో బాగా చదివేవాడికి చెప్తాడు. బాగా చదివేవాడికి చెప్తే దాని అర్థం చదవనోడు ఏం చేయాలి? నేను కూడా బాగా చదివితే రేపు పొద్దున నన్ను తెమ్మంటాడేమో, నేనైతే మంచి కర్రని చెప్పొచ్చు అనుకుంటాడు అనే ఉపమానం అన్నమాట. ఎందుకు బాగా చదివేవాడికి చెప్తాడంటే, నేను చాలా రోజుల తర్వాత మా మల్లయ్య కూడా అలాగే వచ్చినా చెప్పాలని ఆజ్ఞాపిస్తే
ఆ ఆజ్ఞను మా మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ మళ్ళీ నన్ను పిలవకూడదయ్యా అని మనసులో అడుక్కుని తప్పదని 2 మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు, కానీ మిమ్మల్ని మెప్పించడానికి ట్రై చేయలే. ఎలాగంట? మెప్పించడానికి ట్రై చేయలే. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ప్రయత్నం చేయాలి అనుకుంటే కూడా నీ నోరు బాగా తెలుగు అని చెప్తాడు. నీ నోటు నిండా కూడా నవ్వుంచెదను అంటాడు. ఇంకొక మాటలో నీ నోరంతా కూడా నేను నింపెదను అంటాడు. హల్లెలూయా. మరి ఎక్కడెక్కడ వాక్యాలు చదువుతున్నాం, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడెక్కడ కీర్తనలు పాడుతున్నాం, ఏ మార్గమందు దేవుడి యందు విశ్వసించి కొనసాగుతున్నాం? అవునా? హల్లెలూయా. నిన్ను పట్టిన సమస్య లేదా నీలో చేరుకున్న రోగము లేదా నీ మీద ఏలుబడి చేస్తున్న చీకట సంచారము పోవాలి అని అంటే అది ఎవరి వలన సాధ్యమవుతుంది? ఏమి చేస్తే విడుదల దొరుకుతుంది? సాధ్యమయ్యేది దేవుడి వలన మాత్రమే. విడుదల ఎలా దొరుకుతుంది? విశ్వసించిన విశ్వాసతత్వాన్ని బట్టి జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది నువ్వు అనారోగ్యం అనుకుంటావు, రోగం అనుకుంటావు, శత్రువు అనుకుంటావు, నిందే అనుకుంటావు, సమస్య అనుకుంటావు, నీ ఇష్టం అది అప్పులే అనుకుంటావు, నీ ఇష్టం ఏదన్నా అనుకో. ఏం చేయాలి? విశ్వసించి మనకి ఏం బోధిస్తున్నాడు? బోధ ఏంటది? ఏం బోధిస్తున్నాడు అనే దాన్ని లక్ష్య పెట్టి నడవవలసిన త్రోవలో నడవాలి.